ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారికి అదే కదా, అవును, చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళ మధ్య పొరపచ్చాలు లేవు, చాలా సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమ పథకాలు అందాలి, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అనేటటువంటి ఒకే దృక్పథంతో ముందుకెళ్తున్నారు. వీటన్నిటి కూడా వాళ్ళకి సమయం కూడా లేదు. ఎందుకంటే తిరిగేసరికి పెన్షన్లు ఇవ్వాలి, నెల తిరిగేసరికి జీతాలు 1వ తేదీ ఇవ్వాలి, చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, రుణాలు కావాలి, అప్పుల్లో ఇబ్బందులు పడుతున్నాం, అప్పులకు వడ్డీలు కట్టాలి, చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇవన్నీ పక్కన పెడితే, సో వాస్తవంగా మీరు చెప్పినట్టు లోకేష్ గారు ఈరోజు ఆ పార్టీలో ఆయన నెంబర్ 2గానే ఉన్నారు. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి అంటే రాష్ట్రం కోసం కావచ్చు, అంతేకాకుండా పార్టీ కోసం ఆయన గతంలో అధికారంలో తీసుకొచ్చేందుకు చాలా కృషి చేశారు, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. అయితే ఇక్కడ సయ్యద్ రఫీ గారు నాకు ఒకటి చెప్పండి. అయితే ఇక్కడ అందరూ కోరుకుంటుంది, ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు, టైం అవుతుంది, ఒక్క నిమిషం. సయ్యద్ రఫీ గారు ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ ఓకే, కోరిక ఉండొచ్చు, అభిలాష ఉండొచ్చు, ఆకాంక్ష ఉండొచ్చు, కానీ అది వ్యక్తీకరించేటటువంటి సమయం, సందర్భం, ప్రాంతం అనేది చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో దీన్ని ఎందుకు పరిగణలో లేకపోయారు ఆ సీనియర్ నాయకులు అనేది ఒక్కటే ఇక్కడ ప్రశ్న. ఏమంటారు రఫీ గారు? ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు సార్ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం చూడాలనేది 1 కోటి మంది తెలుగుదేశం కార్యకర్తల అభిలాషగా ఉంది. దాన్ని వ్యక్తపరిచారు. దానివల్ల ఏదో ప్రమాదం జరిగిపోతుందని భూతద్దంలో ఎందుకు చూస్తున్నారు అంటున్నా నేను. భూతద్దంలో చూడవలసిన అంశం ఇస్తే అది కూటమి విచ్ఛిన్నం అయిపోద్దా? పవన్ కళ్యాణ్ గారు వెల్కమ్ చేస్తారేమో భవిష్యత్తులో. అవును, కాబట్టి ఎందుకు రివీల్ చేసేంత వరకైనా సైలెంట్గా ఉండాలి అనేది కదా. ఓకే, అదే ఏమిటి ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తున్నారు, పదవుల కోసం మాట్లాడుతున్నారు అంటున్నారు. మేమేమంటాం, 1 కోటి మంది కార్యకర్తల అభిప్రాయం చెప్తున్నామంటాం. మేము మీకు నాకు ఒక రకమైనటువంటి విభేదం ఉందా లేదా ఈ విషయంలో? 1 కోటి మందికి కాదు, 100 మంది మాట్లాడతారండి, 100 మందికి పదవులు వచ్చేస్తాయా? పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వ్యక్తపరుస్తారు. వాళ్ళేదో స్వార్థం కోసం, వాళ్ళేదో పదవుల కోసం మాట్లాడుతున్నారని చెప్పడం అసలు ఎంతవరకు సబబు? అది సబబు కాదు కదా. అయ్యొచ్చుండొచ్చు కదా అన్నాం, అంతేగాని ఇక్కడ వాళ్ళు దాన్ని అదే పనిగా మాట్లాడుతున్నారు అనలేదండి. ఎందుకంటే ఆ కోణం కూడా ఉండొచ్చు కదా అనేది మాత్రం ఇక్కడ మాట్లాడారండి. శ్రీనివాసరెడ్డి గారు పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నాడు, వాళ్ళ భార్య ఎమ్మెల్యేగా ఉంది, ఆయన జిల్లా అధ్యక్షుడు. ఆయనకి ఏం పదవి కావాలి ఇంకా? అవును, ఆయనకి ఏం పదవి కావాలి? కరెక్టే. అవును. కాబట్టి ఒక అభిప్రాయం వచ్చింది, దాన్ని నెగిటివ్ గా ఎందుకు తీసుకుంటున్నాను అంటున్నా నేను. పాజిటివ్ గా ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకిస్తారని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు మీరు? నేను అనుకుంటున్నా ఆయన కూడా వెల్కమ్ చేస్తాడని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తెలుగుదేశం బలపడాలా, తెలుగుదేశం కార్యకర్తలకి ఒక ఉత్సాహం రావాలా, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి ఈ నాయకుల ద్వారా ఉంటదనేటువంటి ఒక ఆత్మస్థైర్యం రావాలి. అది కూటమికి ఉపయోగం. తెలుగుదేశం బలపడితే 10-15 సంవత్సరాలు కూటమి బలంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉండాలా. తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలి. కాబట్టి నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరి కూటమి నాయకులు మాట్లాడి ఏం చేస్తారు? చేయవచ్చు, చేయకపోవచ్చు. ఆయనకి డిప్యూటీ సీఎం చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. దాంతోనే కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది. అదేదో దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. కరెక్టే. ఇక్కడ కూటమి విచ్ఛిన్నం అయిపోద్ది అనట్లేదు, కానీ ఇక్కడ ఏంటంటే విపక్షాలకి అస్త్రం ఇచ్చినట్టు అవుతాం. 4 గోళ్ల మధ్య కూర్చొని మాట్లాడాల్సిన దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా పబ్లిక్ డొమైన్ లో మాట్లాడడం వల్ల సమస్యలు వస్తాయి. ఎందుకంటే పక్కనే విపక్షాలు కాల్చు కూర్చున్నాయి. ఓకే రఫీ గారు, ఓకే మీ ఆకాంక్ష, మీ అభిలాష నెరవేరాలని కోరుకుంటున్నాం. వివేక్ బాబు గారు స్పందించండి, టైం అవుతుంది ప్లీజ్. వివేక్ బాబు గారు ఒకసారి స్పందించండి, క్లోజ్ చేద్దాం. ఓకే రఫీ గారు, మీరు చెప్పింది అర్థమైంది, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి అరాచకం, దురాగతాలు, అవినీతి, అతను ఇంకో 30 సంవత్సరాలు కూడా ప్రజలు వెల్కమ్ చేయరు. మీరు ఎందుకు భయపడుతున్నారు అతని గురించి?
ప్రజలు మర్చిపోరు. మేమెవరూ భయపడతలా. అదే అట్ట అనుకోనే 2014లో ఏమైందో చూసాం కానీ, అప్పుడు సరే పరిస్థితులు 2019లో ఏమైంది? పరిస్థితి ఏమైందో అందరూ అప్పుడు చూసారు. జగన్మోహన్ ఓకే రెడ్డి చూడాలి. ఓకే రఫీ గారు ఓకే జగన్మోహన్ రెడ్డి ఓకే తెలియదు. ఓకే ఆయన కూడా అలాగే అనుకున్నాడు. 30 ఏళ్ళ ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకున్నారు. ఓకే అవన్నీ కాదులే కానీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఒత్తిగ్గా ఉండాల్సిన చోట ఇలాంటి అవసరం లేదు. వివేక్ బాబు గారు ఒకసారి మాట్లాడండి. ఓకే ఓకే రఫీ గారు ఓకే వివేక్ బాబు గారు ఒకసారి స్పందించండి ప్లీజ్. క్లోజ్ చేద్దాం ప్లీజ్. ఇప్పుడు రఫీ గారు మాట్లాడిన ప్రతి మాట తప్పేముంది అని అంటున్నారు. తప్పు గురించి మాట్లాడలేదు. మనం కూటమిలో ఉన్నప్పుడు ప్రతి మాట ముందులాగా ఇండివిజువల్ గా మాట్లాడడానికి అవ్వదు. మేము కూడా అలాగే ఇప్పుడు ఈ 7 నెలల్లో లేదా పొత్తు కుదిరినప్పటి నుంచి మాకు ఎన్ని భావోద్వేగాలున్నా నాయకులుగా బహిరంగ వేదికల మీద మేము కూటమికి సంబంధించిన ఒక్క నాయకుడిని అయినా సరే 3 పార్టీలలో ఎవరిని అంటే బీజేపీలో కానీ టీడీపీలో కానీ ఏ ఒక్క నాయకుడిని నాయకత్వాన్ని కూడా మేము నిందించలేదు. ఒక్క మాట పల్లెత్తి మాట కూడా అనలేదు. మమ్మల్ని చాలా మంది అన్నారు. నేను వాళ్ళ పేర్లు కూడా తీయట్లేదు. ఎందుకు అనలేదు? మా అధినేత మాకు స్ట్రిక్ట్ గా ఒక గీత గీశారు. కూటమి విచ్ఛిన్నం కోసం చాలా మంది పని చేస్తున్నారు. కూటమి విచ్ఛిన్నం కోసం ఎవరైనా పని చేసి ఒకవేళ మాట జారినా నోరు జారినా లేకపోతే అలాంటి ఆలోచనలు చేసినా నేను పార్టీ నుంచి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని పంపించేస్తాను, వాళ్ళని వైసీపీ కోవట్లుగా చూస్తామని కూడా మాట అన్నారు. అంటే అర్థం ఏంటి? మేము చాలా జాగ్రత్తగా కూటమి విచ్ఛిన్నం కాకోకుండా పొత్తును సక్రమైన మార్గంలో ప్రజలకు మంచి చేసేలా ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్నాము. కానీ సారు టీడీపీ సార్ ఏమంటున్నారంటే ఇందులో తప్పేముంది, తప్పు అనట్లేదు, కానీ ఆ వేదిక సరైనది కాదు, మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, ప్రతిపక్షాలతో లేకపోతే ప్రత్యర్థి పార్టీకి ఒక అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది అనే కోణాన్ని మాత్రమే చెబుతున్నాము. అలాగే రాజకీయాలు ఎప్పుడూ డైనమిక్ గా ఉంటాయి. ఈ రోజున్న రాజకీయం రేపు ఉండదు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు. లేకపోతే ఇంకొక పార్టీ ఎప్పటికీ రాదు అనే కోణాన్ని మనంతట మనం అనుకోకూడదు. కానీ ప్రజల్లోకి మనం బలంగా తీసుకువెళ్ళి మనం పనిచేసే విధానాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రత్యర్థి పార్టీ చేసిన అక్రమాలకు సంబంధించినవి గుర్తు చేస్తూ వెళ్ళాలి తప్ప అసలు వాళ్ళు మనం సచ్చిన పాము అలా రాజకీయాల్లో ఎవరిని అనుకోలేము. కాబట్టి మనము మన పనితీరును బట్టే ప్రజల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మనం చేసే పొరపాట్లు కూడా ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి అస్త్రంగా అవుతాయి. సో ఆ కోణాన్ని కూడా మనం మర్చిపోకుండా బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. ఏదన్నా చిన్న విషయాలు ఏదన్నా ఉంటే కూటమికి సంబంధించినవి పొరపొచ్చాలు ఏమన్నా ఉంటే అంతర్గతంగా 4 గోడల మధ్య చర్చించుకొని దాన్ని ముగించుకోవాలి తప్ప బహిరంగ వేదిక మీద మాట్లాడిన ప్రతిసారి కూటమిలోని 3 పక్షాలకు సంబంధించినది ఒక వైరి భావన కలగచ్చు, లేకపోతే గిన ఒక వీళ్ళకు మధ్య పడట్లేదనే భావన కలగచ్చు. తద్వారా క్యాడర్ కి నాయకత్వానికి ఒక ఉన్న ఆ చైన్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ తెగిపోయిందంటే చాలా రకాలైన సమస్యలు వస్తాయి. ఇప్పుడు వస్తాయని కాదు, ఇవన్నీ మనసులో పెట్టుకొని పనిచేసేటప్పుడు ఇబ్బందులు కలుగుతాయి. ఒక్కొక్క మాట అనుకుంటాము, ఆ మాట ద్వారా నాయకత్వం వరకు వెళ్ళింది అనుకోండి ఇగో సమస్యలు వస్తాయి. నిన్న మొన్న చూశారు లోకేష్ గారితో కళ్యాణ్ గారు పనిచేసే విధానం, వాళ్ళు ముగ్గురు ఒక వేదిక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు సంభాషించుకునేది, వాళ్ళ యొక్క ఆప్యాయత అనుబంధం చూసినప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి డౌట్లు ఎందుకు వస్తున్నాయి అనేది నా అర్థం కాని ప్రశ్న. వాళ్ళు చాలా బ్యాలెన్స్ గా ఉన్నారు, వాళ్ళు చాలా ఆనందంగా పనిచేస్తున్నారు. డౌన్ ద లైన్ క్యాడర్ అంతా ఎందుకు ఇలాంటి పొరపచ్చాలు పెట్టుకొని ముందుకెళ్తున్నాయి? సో అక్కడ అసలు ఎలాంటి భేషజాలు లేవు. సో నాయకత్వాన్ని పై స్థాయి నాయకత్వము అధిష్టానాలు చక్కగా పార్టీలు 3 కలిసి పనిచేస్తున్నాయి. ఇక్కడ నోవే డౌట్ అబౌట్ ఇట్. సో ఆ కోణాన్ని క్యాడర్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనసులో పెట్టుకోకుండా 5 ఏళ్ల పాటు కూటమిని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల గురించి, చేసే మంచి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలనేది మా యొక్క జనసేన పార్టీ, మా అధినేత యొక్క ఆలోచనను మేము ప్రజల ముందు పెడుతున్నాం. కూటమి పార్టీలు కూడా వీటిని అర్థం చేసుకోవాలి. ఓకే థ్యాంక్ యూ వివేక్ బాబు గారు, అలాగే సయ్యద్ రఫీ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, మస్తాన్ రావు గారు. సో మీకు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సో మొత్తానికైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్